నన్ను నేను ఆవిష్కరించుకోవటం అనేది నటన బేసిక్గా. అంటే ఏంటి, మీరు ఎవరున్నారు, మీరు కెమెరా ఉందా, నా ఎదురుగా ఒక అట్మాస్ఫియర్ ఉందా, ఇదంతా కూడా నాకు సంబంధం లేకుండా నన్ను నేను ప్రజెంట్ చేసుకోగలగాలి. నేను ఇప్పటివరకు ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నేను చేసింది నా ఐడియాల్ని అలా ప్రజెంట్ చేయటం అనేది నేను చేశాను. బట్ నన్ను నేను ఒక వేరే ఐడియాలోకి వెళ్ళి, వేరే వాళ్ళ ఐడియాలోకి, వేరే వాళ్ళ పాత్రలోకి, వేరే వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళి నేను ఆవిష్కరించుకోవటం. అంటే వాళ్ళ ఆలోచనలో నేను వెళ్ళటం అనేది దట్ ఈస్ అ రియల్ ఛాలెంజ్. నాకు సంబంధించినంత వరకు, అంటే నా క్యారెక్టర్ లాంటి పాత్రలు వస్తున్నంత వరకు నాకు ఈజీ అది జాబ్. అదే నాకు సంబంధించని, నాకు అసలు అర్థం కాని క్యారెక్టర్లు, నేను ఇంతవరకు నేను ఊహించుకొని ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నా రెండో సినిమా అప్పట్లో ఒకడు ఉండేవాడు అనే సినిమా. ఈ అప్పట్లో ఒకటి ఉండే శ్రీ విష్ణు అండ్ రోహిత్. సో సాగర్ చంద్ర ఇస్ ది డైరెక్టర్. అది కూడా ఎక్స్పెరిమెంటల్ మూవీనే కదా, ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఆ క్యారెక్టర్ కూడా నాకు ఇప్పటికీ నాకు చాలా మంది కాల్స్ చేసి చెప్తారు, చాలా సైలెంట్ మెసేజెస్. సో అంటే శ్రీ విష్ణు, నారో రోహిత్ ఇద్దరిని ఎదురెదురుగా పెట్టి నేను వాళ్ళిద్దరిని డామినేట్ చేస్తూ మాట్లాడగలిగేది. నేను జనరల్ గా నాది డామినేటింగ్ నేచర్ కాదు, నా జనరల్ గా ఒక సబ్డ్యూడ్ నేచర్. సటిల్ గా ఒక మాటని సైలెన్స్ ఇచ్చి, ఆ సైలెన్స్ నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యేటట్టుగా నేను బిహేవ్ చేసే సైలెన్స్ నాకు ఇష్టమైన పవర్, ఆయుధం అది. నేను వాళ్ళని ఇది చేస్తూ మాట్లాడాలి, డామినేట్ చేస్తూ మాట్లాడాలి. సో అది నా క్యారెక్టర్. దీంట్లో ఆయన సాగర్ చంద్ర పిలిచి చెప్పింది ఏంటి, నేను మోహన్ లాల్ గారి గురించి అనుకున్నానండి, ఆయన దొరకట్లేదు నాకు, అందుకని మీరు చేయండి అన్నాడు. మోహన్ లాల్ గారు ఎక్కడ, నేను ఎక్కడ. నేను అప్పటికి వన్ ఫిల్మ్ యాజ్ అన్ యాక్టర్. నాకు నేను ఏంటి అంటే కనిపించారు అంటే ఆ క్వాలిటీ ఉన్నట్టే కదండి. నేను అనుకోవాలి కదా, డైరెక్టర్ కదా అనుకోవాలి, బట్ నేను యాక్ట్ చేయాలి కదా అక్కడ. ఆ ఛాలెంజ్ ని ఏమనిపించింది, ఫుల్ఫిల్ అయిపోయింది? మామూలు టెన్షన్ కాదు నాకు. అంటే బయటికి నాకు జాకెట్ వేసినందుకు కనపడలే కానీ లోపల చెమట్లో నాకు తెలుస్తున్నాయి. భయంకరమైన షేక్ నాకు. సో అదేంటి, నాకు ఫస్ట్ డే ఆఫ్ షూట్ నాకు, ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక చెప్పిన 3 minute డైలాగ్ ఏదైతే ఉందో అది నా రెండో రోజు షూటింగ్. నాకు యాజ్ అ కెరియర్లో, యాజ్ అన్ యాక్టర్గా నా కెరియర్లో రెండో రోజు జరిగిన షూటింగ్ అది. కళ్యాణ్ వైభవ్. ఫస్ట్ డే మామూలుగా ఏదో వచ్చి ఒక చిన్న షూట్ చేసిన తర్వాత నందిని వెళ్తూ చెప్పిన మాట అది, సార్ మనం ఆ సీన్ రేపు చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళిపోవటం అంటే పాపం ఆవిడ షీ వాజ్ విత్ అ వెరీ హై ఫీవర్ ఆ టైంలో. సో ఆవిడ చెప్పారు ఆ మాట. నాకు ఆ రోజు నిద్రపట్టలేదు నాకు, ఎందుకంటే తెలుసు ఆ సీన్, ఇది మొత్తం తెలుసు, ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుసు. అది కంపోజ్డ్ గా, చాలా సైలెంట్ గా, అంటే ఫర్మ్డ్ గా చెప్పాలి, చాలా ఫామ్ గా చెప్పాలి. సో వీళ్ళందరూ కొంచెం సిద్ధహస్తులు యాక్టింగ్ లో. ఆనంద్ గారు కానీ, జమినీ సురేష్ గారు కానీ, వీళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు. సో ఒక అట్మాస్ఫియర్ లో నన్ను నేను దానిలోకి తీసుకువెళ్ళగలగటం అనేది కష్టం. అది నటుడిగా నాకు ఎప్పుడూ ఛాలెంజింగ్ గా ఉంటూ. ఎన్ని టేక్స్ తీసుకున్నారు? అదే టేక్స్ నాకు గుర్తులేదు కానీ నాకు ఈజీగా నేను చెప్పేశాను. నేను ఒకటే ఇది చేశారు, ఎడిట్ చేశారు, క్లోజ్, ఇవన్నీ కూడా వేరు ఉంటాయి నాకు. నేను ఇన్ఫ్యాక్ట్ కాకపోతే నా కాన్ఫిడెన్స్ ఏంటి, నాకు గుర్తున్నది కూడా ఏంటి అంటే అన్ని టేక్స్లోనూ ఫుల్ డైలాగ్ చెప్పాను నేను. వేరే ఇది లేకుండా కొన్ని చోట్ల నేను ఎడిట్లో దానిలో తీసేసి ఉండొచ్చు కానీ దాదాపు అన్ని టేక్స్లో నేను ఫుల్ డైలాగ్ చెప్పాను. నాకు అది బాగా గుర్తు. నాకు ఆవిడ కూడా షీ ఆల్సో ఫెల్ట్ హ్యాపీ విత్ ఇట్. సో నాకు దాన్ని ఎడిట్ ఎలా చేస్తారు అనేది నాకు కొంచెం డౌట్ కాదు, క్యూరియస్గా ఉంది నాకు, ఎలా చేస్తారు ఈవిడ. సో నాకు అది ఫైనల్లీ ఎడిట్ చేసినప్పుడు, డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు కూడా ఓకే అన్నట్టే. కానీ సినిమా మొత్తం మీద మాత్రం మీరు మాత్రమే గుర్తుండిపోయారు చాలా వరకు. కొత్తగా కనిపించింది నేను. సో అంటే చాలా మంది మన వ్యక్తులు, అంటే తల్లిదండ్రులు కానివ్వండి, ఈ సంప్రదాయాలు దీంట్లో ఒత్తిడికి గురవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ మీ డైలాగ్ చాలా ఇదైంది. అంటే నటుడిగా వచ్చేటప్పటికి నేను ఒక రకంగా దాన్ని చూసి, దాన్ని నేను ఒక రకంగా పెర్ఫామ్ చేసి, నాకు నేను సాటిస్ఫైయింగ్గా ఉంచి, చుట్టుపక్కల ఒక 4-5 సాటిస్ఫైడ్గా ఉంటే సరిపోదు. అది ఎప్పుడైనా నటుడుగా ఉన్నప్పుడు డైరెక్టర్ నిద్రలేచేవాడా, సలహా ఇవ్వడం కానీ? మామూలుగా కాదు, మామూలుగా లేచేవాడు. అదో పెద్ద కష్టమైన విషయం. అది ఎలా పట్టేసేవాళ్ళు మరి? దగ్గర ఫస్ట్ 2-3 times నేను వెళ్ళి ఇలా చేయొచ్చా అని చెప్పినేదో చెప్పడం, కెమెరా ఇక్కడ ఉంది కదా అని చెప్పబోతే ఇలా చూసేదాన్ని. సో నాకు అర్థమయ్యేది, ఓకే అని చెప్పని నేను నటుడిని మాత్రమే. అండ్ జనరల్గా వచ్చే ఇంకో ప్రాబ్లం ఏంటంటే డైలాగ్ చెప్తూ వెంటనే కెమెరా చూసేవాడిని.
ఓకే. రాజ్ గారు కెమెరా చూస్తున్నారు. ఇది చాలా ఇప్పటికీ నా మైండ్లో తర్వాత చూడకుండా ఉండటానికి చాలా కష్టపడ్డాను. తర్వాత వచ్చిన పాత్రల్లో ఏది బాగా ఇది నాకు ఇమ్మీడియట్గా వచ్చిన అప్పట్లో ఒకడు ఉండేవాడు నా బాగా ఇష్టమైన క్యారెక్టర్. ఎందుకంటే నేను యాక్టర్గా నేను నా క్యారెక్టర్ నుంచి బయటికి వెళ్ళి చేసిన అంటే ఒక ఐబీ చీఫ్ ఒక కమిషనర్ క్యారెక్టర్ అనమాట. సో ఉన్న 3 సీన్లే, బట్ 3 సీన్లలో కూడా చాలా చాలా పట్టు ఉండి స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ని కూడా బాగా నాకు ఇష్టమైన పార్ట్ ఏంటంటే అందులో క్రికెట్. అందులో సో క్రికెటర్గా ఒక ఎంపైర్గా ఉండి క్రికెటింగ్ జార్గన్ మాట్లాడుతూ శ్రీ విష్ణుని కంట్రోల్ చేసే ఇదనమాట. అన్ని రకాలుగా మల్టిపుల్ గా సీరియస్ గా వెళ్తూ అన్నోట్ మళ్ళీ ఇంకో రకంగా వెళ్తూ ఉంటారు. ఇది ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చాలా ఇష్టము. ఉన్నది ఒకటే జిందగీ చాలా బాగుంటుంది. తర్వాత సో ఇట్లా దాంట్లో కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారు కదా, అంటే స్ట్రాంగ్ గా ఉంటాడు క్యారెక్టర్, చాలా సీరియస్ గా ఉంటాడు. బట్ వెనకాల కూతురు అంటే చాలా ఇది ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది. బట్ తర్వాత మధ్యలో అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకసారి బర్స్ట్ అవుట్ అయిపోతాడు అమ్మాయి. సో అవి బాగా ఇష్టం నాకు. అవి అంటే ఒక 2-3 వేరు రకాలుగా ఒక ఇది చెయ్యొచ్చు అనేది చూపించచ్చు దానిలో. యాక్టర్గా నువ్వేంటి అనేది ఒక చిన్న కూతురు ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రార్థన ఏంటి ఇప్పుడు మీకు దూరంగా ఉంది, ఆ మిస్సింగ్ కూడా చాలా చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన ఏంటి మీ లైఫ్లో, తన రోల్ కూతురు? ఓకే, నేను ఏదో పోస్ట్లో నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పని పెట్టాను అనమాట. లైఫ్ పార్ట్నర్ అని పెడితే ఇది వచ్చి తను ఒక కింద కామెంట్ ఒక అతను ఏమని పెట్టా అంటే కాదు యాక్చువల్గా ప్రార్థన అని చెప్పని పెడుతూ పోయాను పోస్ట్ గురించి. అప్పటికి చాలా మందికి తెలుసు ప్రార్థన అంటే మా అమ్మాయి అని చెప్పాను. సో ఒక అతను కింద ఏం పెట్టారు, మీ లైఫ్ పార్ట్నర్ గురించి తెలుసుకోవడం చాలా బాగుందండి అని పెట్టాడు ఒక. సో అంటే వెంటనే దానికి జవాబు పెట్టాను, నా లైఫ్ పార్ట్నర్ కాదు నా కూతురు ఈ అమ్మాయి అని చెప్పని పెట్టాను. పెట్టిన తర్వాత నాకు ఆలోచిస్తే అనిపించింది ఏంటి అంటే, వై నాట్ ప్రార్థన ఇస్ మై లైఫ్ పార్ట్నర్. నేను లైఫ్ స్టార్ట్ చేసింది నా పర్సనల్ లైఫ్ అంటూ ఒక వ్యక్తిగత ఒక వ్యష్టి కుటుంబం స్టార్ట్ చేసింది మైథిలితోటి, నాదంటూ ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసింది తనతోటి. బట్ అది 50-50గా స్టార్ట్ అయింది. కొన్నాళ్లలోనే తను పుట్టి నెమ్మదిగా ఒక 1% తోటి స్టార్ట్ అయ్యి ఆ స్టేక్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చి 33%కి అయింది. సో నౌ వీఆర్ 3 partners, 2 partners గా 3 partners. సో షీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ లైఫ్ పార్ట్నర్ టు మీ. ఎలా ఉంటుంది లా పాయింట్లు కానీ అవన్నీ కూడా మీ మీద మామూలు కాదు. అండ్ షీఈస్ అంటే బై నేచర్ తను షేర్ చేసుకుందాము, తను డిస్కస్ చేద్దాము, ఆర్గ్యూ చేద్దాము, పంచుకుందామనే ఇది చాలా ఎక్కువ తనలో. ఒక గొప్ప ఇదనమాట. అంటే అవతల మనిషి కొత్తవాడు పాతవాడు అతను ఇలాంటి వ్యక్తి నాకు ఇంత ఇంపార్టెంట్ వ్యక్తి, ఇవన్నీ తర్వాత ఆలోచిస్తాను. ఫస్ట్ తన దీన్ని తన ఇష్టాన్ని పనిచేసుకుంటుంది ఫస్ట్. చాలా గొప్ప గుణం అది. నేను ఫస్ట్లో నేను చెప్పిన మాట అనమాట, ఇది మాత్రం పోగొట్టుకోక ఎప్పుడు. చాలా తక్కువ ఇది జరుగుతుంది మన ఈ ప్రపంచంలో ఇప్పుడు పెరుగుతున్న ప్రాక్టికాలిటీ, సో మచ్ ఆఫ్ మెటీరియలిస్టిక్. జనాలు ఇష్టాన్ని పంచుకోవటం అనేది, ఎమోషన్స్ని పంచుకోవటం అనేది తగ్గిపోతున్న టైంలో ఆ స్మైల్ అలా ఉంచుని దీనిలో అని చెప్పాను.